మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే టీటీడీ జాబా లేకపోతే ఛానల్ వర్క్ అంటే? ఛానల్ నడపడం అనేది అంత ఈజీ కాదు, జాబ్ కాదండి. కానీ నేను ప్రాఫిట్ లాగా రన్ చేస్తున్నా అంటే ఎంత కష్టపడితే అట్లా వస్తుంది. కానీ ఒకనొకప్పుడు మీరు బిహెచ్ఎల్లో జాబ్ చేసిన నాయుడు గారి నుంచి ఈరోజు టీటీడీ చైర్మన్ వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? వెంకటేశ్వర స్వామి లీలలు ఇవన్నీ, ఆ లీలలో ఇదొకటి. సార్, అప్పుడు ఎలా ఉండేది సార్ లైఫ్ స్టైల్? ఎప్పుడు కూడా దేని గురించి కూడా స్ట్రగుల్ కాల. గత 5 ఏళ్లలో నన్ను ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కానీ కేసులు పెట్టి. తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు చైర్మన్గా వచ్చి ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది. మీరు రావడానికి ముందు, వచ్చిన తర్వాత తీసుకున్న అంటే కొత్తగా వచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? 60,000, 70,000 ఈరోజు 2 లక్షల మంది భోజనం చేస్తున్నారు. ఆరుగురు సంతానంలో మీరు ఆఖరి వారని విన్నాను సార్. అవును, ఆ చిన్న వాళ్ళకి మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయని విన్నాను. కష్టపడాలా, అంతేనంటారా? ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి. ఈ బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్, ఏది పడితే అది పెడితే. పోనీ ఇప్పుడు మీరు మీ పిల్లలకి చూడరా ఇది లైఫ్, ఇది ఖచ్చితంగా పాటించు ఏది ఏమైనా సరే అని మీరు చెప్పిన పాయింట్ అంటే ఏం చెప్తారు? అప్పు చేయొద్దని చెప్తానండి. అప్పు ఇవ్వడం తప్పు, అప్పు తీసుకోవడం తప్పు. ఈ రెండిట్లోనూ సుఖం ఉండదు. మన స్తోమత ఎంతో దాన్ని బట్టి సర్దుకుపోవాలి. ఈ 70 ఏళ్ల జీవితంలో మీరు నేర్చుకున్నది ఏంటంటే ఏం చెప్తారు సార్? చాలా నేర్చుకున్నాను, జీవితం చదివేశానండి. సినిమాలు చూస్తూ ఉంటారా? తక్కువ అండి. ఎన్నాళ్ళు నేను లాస్ట్ సినిమా చూసి మీరు? ఎన్టీ రామారావు సినిమాలు లేవు కదా. ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట. మీకున్న బాధ్యతలు అయ్యో ఇది నేను చేయలేకపోతున్నానే అన్న పాయింట్ ఏదైనా ఉందా సార్? ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, నాకు ఈ అవకాశం ఇచ్చింది వెంకటేశ్వర స్వామి, ఎంతవరకు ఇచ్చాడు నాకు తెలియదు కానీ నాకు ఈ అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది. ఆయనకు జీవితాంతం నేను, నా కుటుంబ సభ్యులు అందరూ రుణపడి ఉంటాం. బేసిక్ గా ఇంత ముక్కుసూటిగా ఉంటారు కదా మీరు, ఛానల్లో కానీ ఇక్కడ కానీ మీకు ఇబ్బంది అవ్వట్లేదండి? చెప్పండి, ఏమైంది, నన్ను ఏం చేస్తారు ఎవరేమన్నా? నేను తప్పు చేస్తే భయపడాలా? ఫస్ట్ మీరు వచ్చినప్పుడు పలకరించినప్పుడు ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు, బిజీగా ఉన్నారు. అసలు ఈయన నవ్వుతారా అనిపించింది సార్ నాకు. ఏం లేదు, నాకు ఎందుకు సాడ్గా ఉన్నానంటే ఇన్నాళ్లలో భగవంతుడు ఉన్నాడు, లేకపోతే ఈ కష్టం నుంచి నేను ఖచ్చితంగా బయటపడేవాడిని కాదు అని అనుకున్న ఒక్క సందర్భం? అన్ని సందర్భాల్లో భగవంతుడు ఉన్నాడండి. 1-2 సందర్భాలు ఏముంది? తప్పు చేయటం ఎందుకు, ఆయన అడుక్కోవటం ఎందుకు? ఉండేది ఏదో స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంతే, ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీ ఉంటే చాలు. అదే నా విల్ పవర్. నా నిర్ణయాలు అట్లుంటాయి. నేను ఎవరి జోలికి పోను, నా పని ఏదో నేను చూసుకుంటా ఉంటాను. ఎవరైనా నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను.